अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। సర్వేభ్యో నమః. మనము చాందోగ్యోపనిషత్తులో ద్వితీయ ప్రపాఠకంలో 2వ ఖండం వరకు మనం చూశాము. అంటే ద్వితీయ అధ్యాయంలో 2వ ఖండం మనం చూశాము. ఈరోజు 3వ ఖండం చెప్పుకుందాం. ఆ ప్రథమ ఖండంలో, ద్వితీయ ఖండంలో ఆ పంచవిధ ఉపాసన ఎలా చేయాలి, సంసారంలో ఉండేటువంటి పదార్థాల దృష్టిలో పెట్టుకొని ఏ రకంగా ఉపాసన చేయాలి అనే విషయాన్ని మనం చూశాము. అందులో పంచవిధ ఉపాసనకి ప్రకారము హీంకార రూపంలో, ప్రస్తావ రూపంలో, ఉద్గీత రూపంలో, అలాగే ప్రతిహార రూపంలో, నిధన రూపంలో ఈ రకంగా ప్రత్యేక వస్తువును 5 రకాల దృష్టికోణంతో మనం ఉపాసన చేసినట్లయితే అది మనకు ఉత్తమ కల్పాంతే అంటే ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి నిన్న మనం ప్రకరణలో మనం చూసాం అనమాట. ఇప్పుడు అదే విధంగా ఇంకా మనం పంచవిధ ఉపాసన ఏ రకం చేయొచ్చు, ఉపాసన చేయడానికి పద్ధతి ఏంటి విన్నాం. ఊర్ధ్వలోకం నుంచి అధోలోకానికి, అధోలోకం నుంచి ఊర్ధ్వలోకం నుంచి ఎలా ప్రయత్నం చేసి మనం ఉపాసన చేయాలని చూశాము. అంటే దివ్యలోకము, అంతరిక్ష లోకము, పృథ్వీలోకము ఇవన్నీ క్రమంగా పైన కిందికి మనం వస్తూ ఎలా ఉంటుంది ప్రక్రియ విధానం చూసామట. ఇప్పుడు 3వ ఖండంలో చూడండి. వృష్టి మనకు వర్షం కలుగుతుందా, వర్షం వచ్చినప్పుడు దాంట్లో వచ్చి మనం సంసారం నేను చెప్పుకున్నాం. అంతిమంలో మనం సంసారంలో ఎక్కడ, ఏ ప్రాంతంలో, ఏ స్థానంలో, ఏ స్థాన విశేషంలో అయినా, ఏ స్థితిలో ఉన్నా, మనం ఏ పని చేసినా కూడా ప్రతి ఒక్క చోట పరమాత్మ యొక్క స్వరూపాన్ని, పరమాత్మమయాన్ని అన్ని చోట్ల కూడా మనం పరమాత్మమయం కావచ్చు. ఎక్కడ చూసినా పరమాత్మ యొక్క శక్తి, పరమాత్మ యొక్క ఐశ్వర్యం, పరమాత్మ యొక్క ఔన్నత్యం మనకు కనిపిస్తుంది. చేసే పద్ధతి మనకు ఆ రకంగా తెలుసుకొని చేసే ప్రత్యేక కర్మ ఆ పరమాత్మకు సమర్పించి చేసినట్లయితేనా ఖచ్చితంగా మనకు ఆ శక్తి, ఆ సామర్థ్యం కనిపిస్తుంది. ఎక్కడ ఉన్నా మనకు ఏ కర్మ చేసినా అది పరమాత్మ సమర్పణ భావంతో, ఇది నాది కాదు, ఇది అంతా పరమాత్మదే, పరమాత్మ ఇచ్చినటువంటి శక్తి సామర్థ్యం ద్వారా ఈ కర్మలు చేయగలుగుతున్నాను, ఈ పనులు చేయగలుగుతున్నాను అనే త్యాగపూర్వకమైనటువంటి సమర్పణ భావంతో యుక్తమై ఏ కర్మలు చేసినట్లయితేనా అక్కడ ఆ పరమాత్మ యొక్క స్వరూపం అక్కడే మనకు ప్రత్యక్షం అవుతుంది. ఆ ప్రత్యక్ష దైవం యొక్క సామర్థ్యం మనకు సాక్షాత్కారం చేసుకోగలుగుతామట. అంటే సంసారం ఏ కర్మ అయినా సరే ప్రత్యేక వస్తువు అంటున్నామట. మన దైనందిక జీవనంలో ఉపయోగపడే వస్తువులను కూడా ఆ దృష్టికోణంతో మనం చేయొచ్చు. ప్రతి నిత్యం అలాగే చేస్తున్నాం. పంచవిధ ఉపాసన చేస్తున్నాం, సప్తవిధ ఉపాసన మనం అందరం చేస్తున్నాం. కానీ చేస్తూ కూడా ఆ ఎవరైతే ఆ రకంగా ధ్యాన దృష్టితో చేస్తున్నారో వాళ్ళు బాగానే ముందుకు వెళ్తున్నారు. కానీ మనం ఇంకా దాంట్లో ఇంకా చైతన్యవంతంగా, ఇంకా సూక్ష్మంగా లోపలికి వెళ్ళాలంటే ఈ రకంగా తెలుసుకొని చేస్తే, నేను చెప్పుకున్నాను, తెలుసుకొని చేస్తే అటువంటి వ్యక్తికి ఆ లోకంలో అన్ని కూడా ఉపభోగ సామాగ్రి ఏవైతే ఉందో అన్ని సిద్ధిస్తాయి, అన్ని మనోకామనలు సిద్ధిస్తాయి అని చెప్పి నిన్న మనం ప్రస్తావించుకున్నాం. ఎందుకంటే ఆ కల్పాంతే అస్మై లోకా ఊర్ధ్వాశ్చ ఆవృత్తాశ్చ యః ఏతద్ ఏవం విద్వాన్ లోకేషు పంచవిధం సామ ఉపాసతే. అతనికి కల్పాంతంలో అంటే తర్వాత ఫలసిద్ధిలో అన్ని ఆ, సమర్థవంతం అవుతాయి, అంటే అవన్నీ కూడా సిద్ధిస్తాయని చెప్పి నేను ప్రస్తావించుకున్నాం. అస్తు, అందుకే ఇక్కడ కూడా అదే విధంగా ప్రస్తావిస్తున్నారు చూడండి. తృతీయ ఖండ వృష్టౌ పంచవిధ సామ ఉపాసీత పురో వాతో
పురోవాతో హింకారో మేఘో జాయతే స ప్రస్తావో వర్షతి స ఉద్గీతో విద్యోతతే స్తనయతి స ప్రతిహార ఉద్గృహ్ణాతి తత్ నిధనం. ఇక్కడ వర్షం పడేటప్పుడు, వర్షం కురిసేటప్పుడు మనం ఏ రకంగా దాన్ని చూడొచ్చు అంటే క్రమంగా 5 రకాల పద్ధతులు ఏవైతే చెప్పారో వృష్టౌ పంచవిధ సాముపాసిత. వర్షం పడేటప్పుడు కూడా మనం ఆ నీటిలో 5 రకాల సామం యొక్క ఉపాసన భావనాత్మకంగా చేయాలి. ఏ రకంగా అంటే మొట్టమొదటి చెప్పేది ఇక్కడ పురోవాతో హింకార. పురోవాతో హింకార అంటే పురోవాత అంటే వాత అంటే వాయువు అంటే గాలి ఏ రకంగా అయితే వీస్తూ ఉంటుందో, అంటే వర్షం రావడానికి కోసం చల్లటి గాలి మనకు ఎక్కువ వేగంగా వడగాలిలాగా ఆ వీస్తూ ఉంటుందన్నమాట. ఆ వడగాలి రావడానికి ముందు ఏంటిది ఒక సిద్ధత, అంటే మనకు ప్రారంభిక స్థితి మనకు ద్యోతిస్తుంది, అంటే ప్రకటింపజేస్తుంది అన్నమాట. వర్షం రావడానికి ముందు ఒకసారి ఆ వాతావరణం క్రియేట్ అవుతుందన్నమాట. ఆ ప్రారంభిక స్థితి అవుతుందో చల్లని గాలి వీచడం అనేది ఏదైతే ఉందో పురోవాత ఇంకా అది హీంకార స్వరూపము. అది ఆ వర్షం యొక్క హీంకార స్వరూపం. అది ముందు ప్రారంభిక స్థితిలో అలా ఉంటుందన్నమాట. తర్వాత మేఘో జాయతే స ప్రస్తావ. తర్వాత మేఘాలు ఉత్పన్నమవుతాయి, తర్వాత గాలి వస్తాయి, వడగాళ్ళు వస్తాయి. ఆ ఆ ఆ గాలి వీచిన తర్వాత మళ్ళీ ఆ మేఘాలు ఆచ్ఛాదించుకుంటాయి ఆకాశంలో. అందుకే రెండోసారి స్థితి ఏమవుతుంది, మేఘో జాయతే, మేఘాలు ఉత్పన్నమవుతాయి. స ప్రస్తావ, అది ప్రస్తావం అంటే ఇంకా ప్రారంభమైంది అన్నమాట. అక్కడ ముందు మనం స్థితి ప్రారంభిక స్థితి ఉత్పన్నమైంది, తర్వాత ఇక్కడ కార్యం వర్షం మేఘాల ఆశ్చర్యం అంటే ఖచ్చితంగా సందేహం లేదు, ఇంకా వర్షం వచ్చేస్తున్నాడు, ఆ స్థితి ఉత్పన్నమైందన్నమాట. మేఘోజాయతే స ప్రస్తావ. కానీ ఎప్పుడైతే ఇంకా వర్షం కురవడం ప్రారంభించిందో, కంటిన్యూ కొనసాగుతూ ఉందో వర్షం పడుతూ, అది స ఉద్గీతో, అది ఉద్గీత, అది ఉద్గీత స్వరూపం. ఆ పరమాత్మ యొక్క ఉద్గీత స్వరూపం, అంటే వర్షం కురుస్తూ ఉందంటే అది 3వ అవస్థ మనకు కనిపిస్తుంది అన్నమాట. తర్వాత విద్యోతతే స్తనయతి. ఆ వర్షం పడేటప్పుడు ఒకసారి భయంకరమైన మెరుపులు ఉరుములతోటి సింహ గర్జనలు చాలా భయంకరంగా ఉంటాయన్న, మెరుపులతోటి గర్జన చాలా తీవ్రంగా ఉంటుందన్నమాట. అటువంటి తీవ్రత మెరుపులు ప్రకాశం ఏదైతే ఉందో విద్యోతతే స్తనయతి స ప్రతిహార. అవి ఏంటంటే మెరుపులు ఎక్కువ మెరుస్తున్నాయంటే అది ఇంకా, ఎందుకంటే అన్ని సుమారుగా దాంట్లో ఉండేటువంటి మేఘాల్లో ఉండే ఆకాశంలో దాదాపుగా అన్ని అక్కడ ఐసుగడ్డలాగా విశాలమైనటువంటి ఒక అంటే పెద్ద పెద్ద మనం ఐసుగడ్డలాగా అంటాం కదా, అలా పెద్ద పెద్దటువంటి అక్కడ చట్టాలు ఉంటాయన్నమాట. అవన్నీ విద్యుత్కి అవన్నీ పగులుతూ ఉంటాయి. పగిలితే వర్షం అనేది ఒక వ్యవస్థితంగా మనకు పడుతూ ఉంటుందన్న. అలా మెరుపులు కురుస్తున్నాయంటే అది సమాప్తిక సూచిక అన్నమాట. ఎక్కువ వస్తున్నాయంటే అది సమాప్తిక సూచకం అంట. అది ప్రతిహారం అంటే తగ్గబోతుంది అన్నమాట, వర్షం తగ్గబోతుంది. ఎక్కువ మెరుపులు వస్తున్నాయంటే, ఉరుములు వస్తున్నాయంటే కనుక ఆ వర్షం తగ్గుముఖం పట్టింది అనమాట. అది ప్రతిహార అవస్థ. అందుకే ఆ ఉద్గీత్ విద్యోతతే స్తనయతి సా ప్రతిహార. అది ప్రకాశిస్తుంది, మేఘాలు గర్జిస్తున్నాయి, బాగా ధ్వని తీవ్ర ధ్వని వస్తుందంటే అది ప్రతిహార అవస్థ, అంటే అది తగ్గుముఖం అవుతుంది. అలాగే ఆ ఉద్గృహ్ణాతి తన్నిధనం. ఎప్పుడైతే ఉద్గృహ్ణాతి అది పూర్తిగా ఆగిపోతుందో అది నిధనావస్థ. అట్లా ఆ రకంగా సింహాలు గర్జిస్తూ నిదానంగా అది తగ్గుముఖంతో ఒకేసారి ఇది కాదు, నిదానంగా అది ఆగిపోతుంది. దాన్ని నిధనావస్థ అని చెప్పి చెప్పుకున్నాం. తద్గృహ్ణాతి, అది మనకు అంతిమ నిధనావస్థ అని చెప్పి. ఉద్గృహ్ణాతి అంటే ఆ అంటే ఇంకా అది అంతిమ ఆ గర్జనలతోటి, మేఘాల యొక్క మెరుపులతోటి మనకు అది ఒక రకంగా మనకు ఏదో మనం అయిపోయిన తర్వాత తిన్న తర్వాత మన ఈ విధంగా డకార్ అంటే ఏమొస్తుంది, ఆ డకారాన్ని మనం ఏమంటామంటే తేపులు ఉంటాయి కదా, తేపులు వస్తుంటాయి అన్నమాట. తేపులు అంటే అది తేపుడు అయిపోయిందంట, మహోదయ. తేపులు
ఆ తేపులు వస్తుంటే దాని ఇంకా మనకి అక్కడ అయిపోయింది, ఫుల్ అయిపోయింది, ఇంకా అవకాశం లేదన్నమాట అంతిమంలో. అలాగా ఆ అంతిమ స్థితిలో ఇంకా మెరుపులతోటి ప్రకాశంతో ఆ మేఘాల దగ్గర ధ్వనించిన తర్వాత అక్కడికి పరిసమాప్తం అవుతుంది, అది నిధనావస్థ అని చెప్పుకున్నాం. అది ఉద్గృహణాతి తత్ నిధనం, అది శాంతావస్థ. ఈ రకంగా ఆ వర్ష సందర్భంలో మనం ఈ రకంగా తీసుకోవాలి. కాబట్టి ఈ రకంగా ఎవరైతే పంచవిధ ఉపాసన చేస్తారో వారికి సకల ఐశ్వర్య సిద్ధి అనేది కలుగుతుంది అని చెప్పి ఇక్కడ మనకు, అంటే వర్షంలో ఏ రకంగా ఉపాసనాకి విధి చూడాలి అనేది మనం ఇక్కడ చూసామట. కాబట్టి ఈ రకంగా ఆ ఉద్గీతం యొక్క స్వరూప తర్వాత ప్రకాశం, గర్జన అనేది ఇవన్నీ ప్రత్యహారావస్థ అని మనం చెప్పుకున్నాం అనమాట. అలాగే ఉద్గీనాతి నిధనం వర్షతి అని చెప్పి మనం ఈ రకంగా ప్రస్తావించుకున్నాం. అలాగే వర్షతి హ అస్మై వర్షయతి హ య ఏతద్ ఏవం విద్వాన్ వృష్టౌ పంచవిధ సామ ఉపాసతే. కాబట్టి ఈ రకంగా ఎవరైతే ఉద్గృహణాతి అని చెప్పారు, ఉద్గ్రహం అంటే సమాప్తిక సూచకం అయితే ఉందో తత్ నిధనం చెప్పుకున్నదా, ఈ రకంగా వర్ష మనకు కురుస్తుందన్నమాట. నిశ్చయంగా అస్మై అస్మై వర్షయతి, ఇది మన కోసమే కురుస్తుందన్నమాట. సమస్త ప్రజల కొరకు, సమస్త మానవాళికి, బ్రహ్మాండ యొక్క స్థితిగతి గతిశీలంగా ఉంచడం కొరకు ఈ వర్షం మనకు కురుస్తుందన్నమాట నిశ్చయంగా. అలాగే యహ ఏతద్ ఏవం విద్వాన్ వృష్టౌ పంచవిధం సామ ఉపాస్తే, ఈ రకంగా వర్షంలో కూడా మనం పంచవిధ ఉపాసన సామ దృష్టిలో ఉంచుకొని మనం 5 రకాల పద్ధతిని ప్రారంభ పూర్వావస్థ, హీంకారావస్థ నుంచి మొదలుకొని, అంటే చల్లటి గాలులు వీస్తున్నప్పటి నుంచి మొదలుకొని అంతే మిథునావస్థ వరకు మనం ప్రక్రియ చూసినట్లయితే అక్కడ పరమాత్మ యొక్క తత్వాన్ని, పరమాత్మ యొక్క స్వరూపాన్ని మనం దర్శించుకోవచ్చు. మనం ఆ దృష్టికోణం చూసినట్లయితే ఏ విధంగా ఈ వర్షం కురడానికి కారణం అంటే పరమాత్మ యొక్క వ్యవస్థ ఎలా ఉంది, ఆ ప్రక్రియ స్థితిగతి ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనము సూక్ష్మ దృష్టికోణంతో ఉన్నప్పుడు అక్కడ మన సమాధి స్థితిలో అయిపోయి, అంటే ఆ కర్మావస్థలోనే మనం కర్మసు కోశం యోగ అంటాం కదా, ఆ కర్మలు చూస్తూనే ఆ ప్రకారం విచారణ చేస్తూనే మనం కుశలతాపూర్వక యోగమయం కావచ్చు, అంటే పరమాత్మమయం కావచ్చు, అంటే ధ్యానమయం కావచ్చు. ఆ సైద్ధాంతిక సిద్ధాంతాన్ని కూడా మనకు ప్రక్రియ విధి ఎలా కుదుస్తుంది, ఏ విధంగా కుదుస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఇవన్నీ కూడా ఆ తత్వాన్ని, ఈ పంచభూతాల్లో ఉండే తత్వాలను, మార్పులను మనము యథార్థంగా తెలుసుకోవచ్చు. పరమాత్మ యొక్క ఔన్నత్యాన్ని, పరమాత్మ కార్య శైలిని మనం తెలుసుకోవచ్చు అన్నమాట. ఆ రకంగా పరమాత్మ స్థితిగతులు మనం చూసినట్లయితే ఒక్కోసారి మనం ఒక వ్యక్తులు చేసేటువంటి శ్రేష్ఠ వ్యక్తులు చేసిన పనులను చూసి మనకు ఆశ్చర్యంగా ఉంటుంది, ప్రేరణాత్మకంగా ఉంటుంది. ప్రత్యక్షంగా చూస్తాం కదా, ఓ మనకు ఇలా చేయాలి, ఈ విధంగా ఉండాలి అని చెప్పి మనకు ఒక ఉత్సాహం, చైతన్యం మనలో వస్తున్నాడు. అలాగా పరమాత్మ పంచవిధ ఉపాసన మాధ్యంతో చూసినట్లయితే కర్మలో మనకు ఆ శక్తి, ఆ చైతన్యం వస్తుంది. ఈ విషయంలో దత్తాత్రేయ మహర్షి గురించి ఆ వచ్చే ఈ విషయంలో ఆయన ప్రస్తావిస్తూ పురాణంలో మంచి కథలు ఉన్నాయన్నమాట. ఆయన సంసారంలో ప్రత్యేక పదాలు ఇలాగ చూసామంట. అన్ని కూడా ప్రతి ఒక్క సంసారమే జ్ఞానమయము. సంసారం ఏం కనిపిస్తే అంత జ్ఞానమయం అన్నమాట. అంటే మనం తెలుసుకోవాలి, జిజ్ఞాస ఉండాలి, కానీ అన్ని కూడా మనకు అది జ్ఞానయుక్తంగానే ఉంటుంది. ఏదో ఒకటి బోధిస్తుంది, ఏదో ఒకటి నీకు శిక్షణ ఇస్తుంది. కానీ ఆ రకంగా మనం తెలుసుకుని ఉపాసన చేసినట్టయితే అక్కడే పరమాత్మకు ప్రకాశింపబడతాడు. మనం ఉపనిషత్తులో ప్రారంభంలో చెప్పుకున్నామట, ఇదంతా పరమాత్మయం, అంతటా పరమాత్మ. ఈ బ్రహ్మాండమే ఒక పరమాత్మ యొక్క స్వరూపం, పరమాత్మ యొక్క శరీరం చెప్పుకున్నాం. అంటే ఆ పరమాత్మ మనం స్థూల శరీరంతో, స్థూలమైన శరీరం మనం ఇక్కడ వర్తమానంలో మనం ఏ విధంగా ఈ శరీరంతో పనులు చేస్తున్నాం, కర్మలు చేస్తున్నామో అలాగా ఈ పంచభూతాలు ఇవన్నీ మనకు ఏవైతే ఉన్నాయో, గ్రహ నక్షత్రాలు ఏవైతే, సూర్యుడు చంద్రుడు ఏవైతే ఉన్నారో, అలాగే సంపూర్ణ విశాల రూపం ఆకాశ స్వరూపం, విశాల బ్రహ్మాండ స్వరూపం అవుతుందో, ఇదంతా పరమాత్మ యొక్క స్వరూపం. ఆ పరమాత్మ ఇక్కడ ఉంటూ సమస్త మానవాళికి ఏ రకంగా కర్మ చేస్తున్నారు అనేది మనకు స్పష్టంగా ఈ రకంగా పంచవిధ ఉపాసన మాధ్యంతో మనం చూసినట్లయితే ఆ పరమాత్మ యొక్క కార్యశైలి, పరమాత్మ కార్య దక్షత, పరమాత్మ యొక్క సామర్థ్యం అనేది మనకు ప్రత్యక్షంగా స్పష్టమవుతుంది. కాబట్టి ఈ రకంగా పంచవిధ ఉపాసన చేయాలని చెప్పి మనకు ఈ 3వ ఖండంలో సింపుల్ గా చెప్పబడింది అనమాట. ఫస్ట్ చూడు భాష్యంలో
వృష్టి మే పంచ ప్రకారకే సాముకి ఉపాసన కరే. వర్షంలో కూడాను 5 రకాల సామ ఉపాసన చేయవచ్చు. అది ఏంటంటే పూర్వీయ వాయు ముందు రావడానికి రాబోయే సూచన వాయు గాలి వీచడం అనేది ఏదైతే ఉందో అది హీంకార అవస్థ. మేఘాలు ఉత్పన్నం కావడం ఆచ్ఛాదించడం ఆకాశంలో అది ఏవైతే ఉత్పన్నమవుతుందో అవి ప్రస్తావ అవస్థ. ఆ కురవడం అనేది వర్షం రావడం అనేది ఉద్గీత అవస్థ. అలాగే చమక్తా హై గర్జన ఇవి ప్రతిహార అవస్థ అంటే తిరిగి రావడం అనమాట. సమాప్తిక సూచిక అంటే తగ్గుముఖం పట్టడం, ఇంకా తగ్గదు అటువైపు వస్తుంది అనమాట. తర్వాత చెప్పుకున్నాం వర్షతి హ అస్మై వర్షయతి హ ఏతదీవం విద్వాన్ అని చెప్పి మనం 2వ మంత్రంలో ఏదైతే చెప్పుకున్నామో మేఘ జల్ గ్రహణ కర్తా హై. మేఘాలు ఏవైతే ఏ జలాన్ని అయితే గ్రహిస్తున్నాయో అవి నిధనావస్థ. మేఘాలు మళ్ళీ ఇంకా వర్షం ఆకుండా అక్కడ ఆపేస్తున్నామట, ఇదని గ్రహిస్తున్నామట. ఉద్గ్రహణాతి అంటే ఆ మేఘాలు కురవకుండా అక్కడికక్కడే ఆపేస్తుంది. సో जो इस प्रकार जानने वाला పురుషుడు, ఈ ప్రకారం తెలుసుకునేటువంటి పురుషుడు విద్వాంసుడు వ్యక్తి ఎవరైతే ఉన్నారో దృష్టిలో 5 రకాల సామకి ఉపాసన ఎవరైతే చేస్తారో అతనికి వర్ష హోతీ హే और బహు వర్ష కళా లేతే హే. అంటే అతనికి వర్ష కురుస్తుంది. అంటే అన్ని రకాలుగా వర్ష అంటే మనోకామన పూర్వమైనటువంటి వర్ష కురుస్తుంది. ఏ రకంగా మనకు ఆ సమస్త మానవాళికి ఏ విధంగా ఆ వర్ష మనకు కురుస్తుందో అలాగే ఈ మనోకామన సిద్ధి కూడా నీకు సిద్ధిస్తుంది. అలాగే ఎందుకంటే మన కోసమే కాబట్టి అందుకే బహు వర్ష కళాలేత. అలాగే ఇంకా ఆ వ్యక్తికి ఆ శక్తి వస్తున్నమాట, ఆ వ్యక్తికి ఆ సిద్ధి కలుగుతుంది. ఈ రకంగా పంచవిధ ఉపాసన చేసినట్లయితే మనము వర్షం మీద నీవు కూడా ఎప్పుడు కావాలంటే వర్షం అప్పుడు కురిపించుకోవచ్చు. ఆ శక్తి వస్తుంది. చాలా మంది ఋషులు మహర్షులు ఏం చేయాలంటే అదని అలాగా వాళ్ళు సంకల్పం చేత వర్షం కురుస్తున్నమాట. ఈ రోజుల్లో మనం వైజ్ఞానికుల యొక్క అలాంటి ఔషధం ఉందండి, అలాంటి కెమికల్ ఉంది, మేము ఆకాశంలో ఆ పొడిని హెలికాప్టర్ల మాధ్యమంతో మనం అట్లా చల్లామంటే అక్కడ ఆ మేఘాలను ఘనీభావం చేస్తుంది, అంటే మేఘాలను ద్రవింపజేస్తుంది. ఆకాశం మేఘాలు వచ్చినప్పుడు అలాంటి కెమికల్ కొంచెం పొడి చల్లేవారన్నమాట వర్షం కోసం అని చెప్పి. మొదట్లో అలాగే ప్రయోగాలు చేశారు 2000 తర్వాత 2010 దగ్గర 2000 అనుకుంటాను. అలాగా వర్షంలో కెమికల్ చల్లి చాలా మంది ప్రయత్నాలు చేశారన్నమాట వర్షం కురిపించడానికి. అలా కొన్ని అంటే కొన్ని ఆ పౌడర్లు అలాంటి కొన్ని కెమికల్ అంటే అవి ఇంకా ద్రవింపజేస్తాయి అన్నమాట ఉష్ణత వలన. వాటిని ఆకాశంలోని మేఘాలను ఐస్ లాగా ఉన్నటువంటి ద్రవీభూతమైనటువంటి ఆ సమూహాన్ని చట్టాన్ని కలిగిస్తాయి అన్నమాట. అంటే అలాగా ఆ వ్యక్తికి ఎందుకంటే ఆ వర్షం కురిపించే శక్తి అతనిలో వస్తుంది. ఎప్పుడు కాళ్ళు ఎప్పుడు కురిపించుకోగలుగుతాడు, సమస్త మానవులకు అతక చేయించగలుగుతాడు. ఆ శక్తి ఆ సామర్థ్యం అతనిలో కలుగుతుంది. ఎందుకంటే ప్రకృతి వశీభూతం అవుతున్నమాట. ఒక రకంగా చెప్పినా అంటే మనం యోగ శాస్త్రంలో ప్రకృతి లయ యోగి అని చెప్తామంట. ప్రకృతి మొత్తం బ్రహ్మాండం అంతా ఆ వ్యక్తికి ఆ సాధకుడికి తన యోగమయం అవుతుంది. అంటే ఆ పరమాత్మ ఏం కావాలంటే అది చేయగలుగుతాడు. అంటే ఆ పరమాత్మ ఆ సాధకుడు ఆ ఋషి ఏం చేయాలంటే అది చేయగలుగుతాడు. అందుకే మనము చాలా మంది దేవతల సినిమాలు చూస్తుంటాం, రామాయణ కావచ్చు, మహాభారతం కావచ్చు, ఇంకా పురాణాల కథలు ఏవైతే ఉండే మనం టీవీ సీరియల్స్ చూస్తుంటామంట. అక్కడ వాళ్ళు దేవతలంతా కూడా ఈ రకంగా వాళ్ళు ఎప్పుడైనా ఈ సిద్ధుల ఐశ్వర్య ఒకరి నుంచి ఒక సిద్ధి సంపాదించుకుంటారన్నమాట. వాళ్ళు ఒకసారి ప్రకృతి నా దగ్గర శక్తి ఉందిగా సామర్థ్యం అని చెప్పి ఒకరికొకరి శాపాలు ఎక్కువగా ఇచ్చుకునే వాళ్ళు అనమాట. అంటే ఆ శక్తి సంపాదించుకునే నీతి నిజాయితీడు. కానీ ఒక్కోసారి ఆ శాపనాలే ఒకరికొకరికి వాళ్ళు అంత దేవతలు ఇచ్చినట్టు ఆ పరమాత్మ ఇచ్చినట్టు అవి మళ్ళీ ఒకదానికి ఒకటి వెలుగుడుగా ఉంటాయి. అవి తెలుసుకొని చేసుకుని మనకి ఉపశమనం చేస్తూ ఉంటుంది అన్నమాట. దానికి ప్రాయశ్చిత్తం చేస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ప్రకృతిలో ఉండే పదాలు ఏం కావాలంటే వాళ్ళు అలా చేస్తున్న విషయం ప్రకృతి అలాంటి ఆలోచన ఎలా వచ్చింది అక్కడ మనకు సినిస్టార్లకు కూడా విధంగా కథ రాయాలి చెప్పి పురాణంలో మనకు స్పష్టంగా చెప్పబడింది అనమాట. అంటే ఆ శక్తి ఆ యోగ్యత ఆ సిద్ధి అతనిలో ఆ యోగి కలుగుతుంది. అంటే పంచభూతాల్లో ఉండేటువంటి క్రియాకలాపాలను ఎలా కావాలో అలా మార్చుకోవచ్చు. కానీ అలా మార్చుకోవచ్చు అని చెప్పి ఏమన్నా దాన్ని వ్యర్థంగా ప్రయోగం చేస్తాడా ఆ సాధకుడు, ఆ యోగి, ఆ ఋషి? అలా చేయడమట. అంటే అది అనుకూలంగానే చేస్తాడనమాట. అది కేవలము మొత్తం వ్యక్తిగత హాని కలగడం కొరకు ఏమైనా దోషం చేస్తే ఆ వ్యక్తికి హాని కలగడం కొరకు చేస్తాడు, కానీ సమూహ హాని కలగడం కొరకు చేయదు. ఒక్కోసారి కొన్ని సమూహ హాని కలిగేటువంటి స్థితులు కూడా మనం ఒకసారి కలుగుతాయన్నమాట. అటువంటప్పుడు అక్కడ ఉండేటువంటి ఇంకా ఋషులు పెద్దలు ఎవరైతే ఉన్నారో ఇలా కాదు అలా చేయాలి, ఇది దీనివల్ల సంసారానికి నష్టం కలుగుతుందని చెప్పి దానికి ఉపశమనం, దానికి ఉపాయం మళ్ళీ చెప్తూ ఉంటది. ఈ విషయంలో మనం ద్రోణాచార్య యొక్క కుమారుడు ఎవరు? అశ్వత్థామ. అతని దగ్గర చాలా ఒక విలువైనటువంటి అస్త్రాలు సంపాదించుకున్నాడు. కానీ అట్లా వదిలేండి వల్ల అది పృథ్వీకే నష్టం చేస్తుంది, నాశనం చేసేస్తుంది.
ఇలాది అది పృథ్వీ మీద పడకూడదు. అప్పుడు అలాగే అర్జునుడు అలాగే శస్త్రాన్ని సంపాదించుకుంటాడు కాబట్టి దానికి విరుగుడిగా కృష్ణుడు ఆ రకంగా ఉపాయంతో దానికి ఇది కూడా బాగా వదలమని చెప్తాడనమాట. కాబట్టి ఆ రకంగా ఆ శక్తి ఆ సాధన వలన ఆ వ్యక్తి కలుగుతుంది. అలాగా అంటే సంసారంలో ఉండే ప్రకృతిలో ఉండే పదార్థాలు మనకు సిద్ధిస్తున్నాయంటే ప్రత్యేక వ్యక్తి మనం ఏం కావాలంటే సిద్ధింపు చేసుకో ఆ శక్తి మనకు సామర్థ్యం అందులో మనకు సిద్ధిస్తాయి. వాళ్ళ క్షత్రియులు ఈ రకంగా వాళ్ళు సాత్వికంగా నిష్ఠాగా ధర్మయుక్తంగా ఉండేవాళ్ళు కాబట్టి ఈ రకంగా వాళ్ళు ఆ శక్తి సామర్థ్యంతో వాళ్ళంత ఔన్నత్యాన్ని పొందినమాట. కానీ సంసారంలో ఉంటూ మనం పరమాత్మ యొక్క ఆనందాన్ని సహజంగా అవలీలగా సంపాదించుకోవచ్చు. పెద్ద విషయమే కాదు మనలో సంకల్పం గట్టిగా ఉంటేనే ఈ సంసారంలో ఉంటూ కూడా ఈ పరమాత్మ ఆ స్వరూపాన్ని మనం ఈ బ్రహ్మాండి మనం ప్రత్యక్షంగా దర్శించుకోగలుగుతాము. కాబట్టి ఆ రకంగా మనకు స్పష్టంగా ఇక్కడ కనిపిస్తున్నమాట. కాబట్టి ఎవరైతే విద్వాంసుడు సాధకుడు పంచవిధ సామాన్య ఈ రకంగా ఉపాసన చేస్తారో వారికి వర్ష కళాలేతాహై ఎలా కావాలంటే అలా చేయించుకోగలుగుతాడు అంట, వర్షాన్ని కురిపించుకోగలుగుతాడని చెప్పి ఈ మరో ఖండంలో మనం చూసాం అనమాట. నెక్స్ట్ చూడండి 4వ ఖండము. సర్వాసు అప్సు పంచవిధ సామోపాసీత మేఘో యత్ సంప్లవతే స హింకారో యద్ వర్షతి స ప్రస్తావో యాహ ప్రాచ్య స్యందంతే స ఉద్గీతో యాహ ప్రతీచ్య స ప్రతిహార సముద్రో నిధనం. తర్వాత ఇలా వర్షం కురిసిన తర్వాత మళ్ళీ ఆ జలం అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది, సముద్రంలో కలిసిపోతున్నాడు. మళ్ళీ అక్కడి నుంచి కూడా తెలుసుకున్నామాట. అక్కడి నుంచి కూడా మనం పంచవిధ ఉపాసన చేయవచ్చు. అంటే ఎలా చూస్తే నీకు అక్కడే ఆ పరమాత్మ యొక్క సామర్థ్యం గతివిధి తెలుస్తుందన్నమాట. కుశలత అనేది నైపుణ్యం, దక్షత అని మనకు కనిపిస్తుంది. నైపుణ్యం కనిపిస్తుందన్నమాట. పరమాత్మ యొక్క కార్య విశేషత మనకు కనిపిస్తుందన్నమాట. అందుకే ఇక్కడ ఆ స్పష్టంగా చెప్పండి. సర్వాసు అప్సు పంచవిధ అంటే అన్ని రకాల జలంలో మనం పంచవిధ ఉపాసన మనం కురిసేటప్పుడు చూసామట. గత ఇక్కడ 3 పాఠంలో ఇప్పుడు 3వ ఖండంలో వర్షం ప్రారంభ స్థితి ఎలా ఉంటుంది, నిధనావస్థ ఎలా ఉంటుందో చూసామట. ఆ కురిసిన తర్వాత జలం ఏవైతే ఉందో అది ఎలా ఎక్కడికి వెళ్ళిపోతుంది ఆ సందర్భంలో సర్వాసు అప్సు పంచవిధం సామ ఉపాసీత మేఘో యత్ సంప్లవతే. అయితే మనం ఏం చెప్పుకున్నామో మేఘాలు ఏవైతే యత్ సంప్లవతే అవి ఘనాభూతంగా ఉంటాయి. ఎప్పుడైతే ఆకాశంలో ఘనీభూతంగా ఆచ్ఛాదించి నల్లగా మబ్బులతో పూర్తిగా ఆకాశం ఆచ్ఛాదించి ఉంటాయట. ఘనీభూత సంప్లవతే అయితే ఘనీభూతంగా ఉంటాయో అది హీంకార అవస్థ అని చెప్పుకున్నాం, ప్రారంభిక అవస్థ అని చెప్పుకున్నాము. తర్వాత ఎప్పుడైతే కురుస్తుందో అది యద్ వర్షతి సహ ప్రస్తావ అదే విషయాన్ని కొంచెం మళ్ళీ తీసుకొని చెప్పామట. యద్ వర్షతి సహ ప్రస్తావస్థ అంటే ప్రారంభమైపోయినామట. యాహ అంటే జలధారాలు కురుస్తున్నామట. యాహ ప్రాచ్య అంటే పూర్వ దిశకి వైపున. యాహ ప్రాచ్య అంటే పూర్వ దిశ. యాహ ప్రాచ్య స్యందంతే. యాహ ప్రాచ్య అంటే జలధారలు అంటే నీటి యొక్క ధారలు అయితే ఏవైనా అత్యంత వేగంగా ప్రవహిస్తున్నాయో, పొగులుతున్నాయో, పొగులుతున్నాయో అవన్నీ కూడా ఏవైతే పూర్వ దిశలో వైపు వెళ్తున్నాయో అంటే ప్రవహిస్తున్నాయో, అంటే నీళ్లు అన్ని కూడా ఎక్కడ ప్రవహిస్తున్నాయి అంటే వర్షం కురిసిన తర్వాత అవన్నీ ప్రవహిస్తున్నాయి అన్నమాట. మనం చెప్పుకున్నదా యద్ వర్షతి సహ ప్రస్తావం అని చెప్పిన 2వ అవస్థ. అలా కురిసిన తర్వాత ఆ నీటి ధారలు, నీళ్ళ యొక్క వేగం, నీళ్ళ యొక్క ప్రవాహం అనేది పూర్వ దిశ వైపు వెళ్తున్నమాట. అన్ని దిశల్లో వెళ్తుంటాయి. ఏ దిశలో వెళ్తున్నాయో అది పూర్వావస్థ అని చెప్పుకున్నాడు. యాహ ప్రాచ్య పూర్వ దిశ వైపు మనం ప్రవహిస్తున్నాయో ఆ నీటి యొక్క నీరు అనేది దాన్ని మనము ఉద్గీత అవస్థ చెప్పుడు. స ఉద్గీత. యాహ ప్రతీచ్య పశ్చిమ దిశ వైపు ఏవైతే నీళ్లు ప్రవహిస్తున్నాయో స ప్రతిహార అది పశ్చిమ దిశ వైపు వెళ్తున్నాయంటే అవి కొంచెం తగ్గుముఖం పట్టాయి అన్నమాట. అంటే పూర్వ దిశ వైపు ఎక్కువగా వెళ్తే పశ్చిమ దిశ వైపు అంత త్వరగా మనకు నీళ్ళ యొక్క ప్రవాహం ఉండేది. అంటే అటువైపు వెళ్తుంటే ప్రతిహార అవస్థ తగ్గుముఖం పడుతుంది అన్నమాట. అలాగే సముద్ర నిధనం ఎప్పుడైతే మళ్ళీ విని సముద్రం వైపు వెళ్తాయో అది నిధనావస్థ. ఎక్కడ ఉండవు నీళ్ళు మళ్ళీ అన్ని కలిసి నదుల్లో, చిన్న చిన్న నదుల్లో, సరస్సుల్లో కుంటూ కాలువల్లోకి వెళ్తూ ఇవన్నీ కూడా మళ్ళీ సముద్రంలో అస్తం అవుతాయి, అంటే సముద్రంలో కలిసిపోతాయన్నమాట. ఇది ప్రతిహార అవస్థ. తర్వాత అంతిమ సమాప్తి అవస్థ అన్ని సముద్రం కలవడం అనేది నిధనావస్థ అని చెప్పి ఇక్కడ సముద్ర నిధనం, నిధనావస్థ అని చెప్పి ఈ రకంగా మనకు ప్రస్తావించబడింది. కాబట్టి ఇక్కడ కూడా మనం క్రమంగా మేఘాలు
ఘట అంటే ఘనాపూర్వకంగా ఉండేదని మన సామగానం యొక్క హింకారం చెప్పుకున్నాము. కుదవడం అనేది ప్రస్తావన చెప్పుకున్నాము. జలములు ఆ నీరు అనేది పూర్వ దిశలో ప్రవహించడం అనేది అది ఉద్గీతం అని చెప్పుకున్నాము. అలాగే పశ్చిమ దిశలో కూడా ప్రవహించేది ప్రతిహారం చెప్పుకున్నాము. అలాగే సముద్రం ఏదైతే ఉందో సముద్రం కలవడం అనేది ఎదినావస్థ అని చెప్పి మనం ప్రస్తావించుకున్నాం. ఇలా చెప్పిన తర్వాత మళ్ళీ రెండో మంత్రంలో చూడండి కంటిన్యూషన్ చెప్తున్నారు. అని ఈ రకంగా ఎవరైతే ఆ జలంలో ఉన్నటువంటి ప్రభు యొక్క ఆ స్థితిని మనసులో స్థాపించుకుని, పరమాత్మ యొక్క స్థితిని మనసులో స్థాపించుకుని అందులో లీనమైపోయి ఎవరైతే సామగానం చేస్తారో, ఎవరైతే ఈ రకంగా పంచవిధ ఉపాసన చేస్తారో ఆ జలంలో ఆ జలం అనేది అతనికి ఎటువంటి హాని కలిగించదు. ఏంటి? ఆ జలం అనేది అతనికి ఎటువంటి హాని కలిగించదంట. అతను ఆ జలంలో విజయాన్ని ఆ జలంలో జలసిద్ధి పొందగలుగుతామంట. అందుకే చాలా మంది సాధకులు ఆ ఋషులు సాధకులు కావచ్చు, ఋషులు కావచ్చు, జల సమాధి తీసుకునే వాళ్ళు. జల సమాధి తాత్పర్యం ఇక్కడ ఆ జలంలో కూర్చొని ఉపాసన చేసుకునే వాళ్ళు అనమాట. అంటే ఆ జలము అతనికి ఎటువంటి హాని కలిగించదు అనమాట. ఆ శక్తి ఆ సామర్థ్యం అతనిలో వచ్చేస్తుంది. మనం మహాభారతంలో ఆ చూసాం కదా. ఆ దుర్యోధనుడు లాస్ట్ లో అంత్యంలో వెళ్ళి ఆ సముద్రంలో కూర్చొని దాక్కుంటాడు అనమాట. తర్వాత తెలుసుకుని మళ్ళీ ఆయన లాక్కొస్తే బయటికి. అంటే భయపడిపోయి కాయకతాతో భయంతో పోయి దాక్కోలేమట. కానీ అలాగా కొంతమంది అలా చెప్తే నువ్వు కొంతవరకు అక్కడ ఉండు. మనం గెలుపు అనేది నువ్వు దొరికిపోతే నువ్వు ఇదే అయిపోతుంది. జనంలో కూర్చొని ఆ కాలికి కూర్చోంటాడు. అలాగే మనం సాధకులను చేస్తుంటాం. లోపల జలంలో కూర్చొని నీటిలో కూర్చొని వాళ్ళు తపస్య చేస్తూ ఉంటారు అంట. అందుకే జలం ఎటువంటి హాని కలిగించేది. అలాగే పరోక్షంగా కూడా ఎటువంటి హాని కలగచేయదు. అంటే నీటి వల్ల వచ్చే సమస్యలు అతనికి ఏమి చేయవన్నమాట. పంచవిధ ఉపాసన చేశారంటే మనకు చాలా మందికి మనం తినే ఆహార పదార్థంలో సరైనటువంటి ఆహారం తీసుకోకపోతే, సరైనటువంటి పానీయం తీసుకోకపోతే, అనుకూలమైన సమయం తీసుకోకపోతే ఏమవుతుంది? ఆ జలము కూడా అతనికి అది విషంగా మారిపోతుంది అన్నమాట. అంటే దాన్ని యథార్థ విధిగా ఉపయోగించుకోకపోతే, తెలుసుకోకుండా ఉపయోగించుకోకపోతే ఏమవుతుంది? అది విషంగా మారిపోతుంది. మనం చాలా మటుకు మనం తిన్న తర్వాత ఆహారం ఆ పానీయం ఏదైతే ఉందో అవి ద్రవ పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి తగిన మోతాదులో తగిన అనుకూలంగా సమయానుకూలంగా తీసుకోవాలి. ఇలా కూడా చూస్తున్నాను. మనం తీసుకునే నీళ్ళని బట్టి మనలో అనేక మార్పులు వస్తుంది. శరీరంలో బాడీలో మార్పులు వస్తుంటాడు. ఎప్పుడు బయటకు వెళ్ళామండి, మేము ప్రయాణానికి వెళ్ళాము, ఆ నీళ్లు ఈ నీళ్ళు తాగడం వల్ల మాకేం వచ్చేసింది? జలుబు చేసేసింది, లేదంటే ఒక ప్రతిక్రియ వచ్చేసింది అన్నమాట. అది రకరకాలు చూస్తుంటామట మనం. ఆ నీటి వల్లనే మనకు అనేక మార్పులు కలుగుతుంటాయట. అంటే అక్కడ స్థితిని మనము ఏ నీరు మనకు అనుకూలమైన, నా ప్రకృతికి నా బాడీకి ఏది ఆ అది ఏకీభావం అవుతుంది, అదే అది కలిసిపోతుంది. ఆ తత్వాన్ని మనం తెలుసుకోవడం లేదు. ఏది నీకు సరైనది, ఏది నీకు అనుకూలమైంది, ఏది నీకు నీ బాడీకి అనుకూలిస్తుంది, అది మనం వెళ్ళి తెలుసుకోలేకపోతున్నా. అంటే ఆ జలతత్వం నుంచి మనకు ఏ నీరు ఎలా ఉంటుంది, ఏ నీరు తాగితే మన పిండం మీద ఎలాంటి ప్రభావం పడుతుంది, ఈ తత్వాలు మనకు తెలియదు. ఏదో కనిపిస్తుంది, అప్పుడు తాగాలి, దాహం వేసింది, మనం అలాగే వెళ్ళిపోతున్నాం. అంటే అక్కడ మనకు యథార్థ భావన లేదనమాట. మనం చేసే కర్మలో యథార్థ భావన ఉన్నప్పుడు అది నీకు ఏ రకంగా పనిచేస్తుంది, నీ బాడీలో నీకు అది కలిసిపోయి నీకు అన్ని రకాల రక్త మాంస మధ్య ఏర్పడటం సహాయపడుతుందా లేదా, ఇవన్నీ మనకు తెలియడం లేదన్నమాట. అది ఎప్పుడు తెలుస్తామంటే ఈ దిలతత్వాన్ని గురించి మనం ఆ రకంగా పరిశీలించి సూక్ష్మంగా మనం చింతన పూర్వకంగా మనం ఉపాసన చేసినట్లయితేనా అది మనకు ఆ జలం మనకు ఒక జలసిద్ధి కలుగుతుందంటే జలం నీకు సహకరిస్తుంది. జలము నిన్ను ఏమి చేయదు. అలాగే సూక్ష్మంగా మనం సాధన స్థితిలో కూడా మనం ఆ సిద్ధిని పొందవచ్చు అంట. ఆ రకంగా ముందుకు వెళ్ళొచ్చు. ఆ సందర్భాన్ని ఇక్కడ మనకు ఒక రకంగా ఆ సిద్ధి సందర్భాన్ని కూడా మనకు ప్రస్తావించబడుతుంది ఈ మంత్రాల్లో. అందుకే చూడండి, నాహ అప్సు ప్రయత్యం ప్రయత్యం నహ అప్సు ప్రైతి. ఇక క్రియాపదం ఇక్కడ ప్రైతి అంటే జలంలో ఎవరైతే మునుగుతారో, జలంలో అతనైతే లోపలికి వెళ్ళిపోతుంది. మనకు సాధన చేసేవాళ్ళు సాధకులు, ఇంకా బాగా తెలిసిన వాళ్ళు ఈతాకోలు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు ఉంటారు కదా, అటువంటి వాళ్ళంతా కనపట్లేదు మోగా ఇది. అప్సుమాన్ కనపడటం లేదా? అంటే కనపట్లేదు.
ఇది మనకు కనిపించలేదు ఇప్పుడు. ఏంటమ్మా ఏంటిది బయట వరుసగా పెట్టేసి సంఖ్య ఎక్కల దానికి బయట పెట్టేస్తే అతను తీసుకెళ్తాడు వాడు చూడు కనపడవు కదా. కాబట్టి ఈ రకంగా మనకు ఉపాసన చేయడానికి పద్ధతి ప్రకారం ఈ రకంగా ప్రస్తావించబడింది అనమాట. కాబట్టి ఈ రెండో మంత్రంలో కూడా మనకు जो इसे इस प्रकार जानने वाला पुरुष सब जलों में पंचविध साम की उपासना करता है वह जल में नहीं मरता. అంటే జలంలో చనిపోడంట. జల్ సే సంపన్న హోతా హై. జలం చేత ఇంకా అతనికి ఔన్నత్యుడు అవుతాడు, అతనికి సంపన్నత కలుగుతుంది జలం చేత అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ఈ రెండవ మంత్రంలో ప్రస్తావించబడి 4వ ఖండంలో ఉన్నటువంటి రెండవ మంత్రం నాహా అప్సు ప్రైతి నాహా అప్సు ప్రైతి అలాగే అప్సుమాన్ భవతి. అప్సుమాన్ భవతి అంటే ఆ ప్రేతి అంటే ఆ జలంలోకి ప్రవేశిస్తాడు, అలాగే అంటే ప్రవేశించి కూడా చనిపోవడం అన్నమాట. ఆ జలంలోకి ప్రవేశించి కూడా నాహి అప్సు ప్రైతి, అప్సులో జలంలోకి ప్రవేశించి కూడా చనిపోవడం అనమాట. అంటే జలం ఏమి చేయదన్నమాట. అలాగే అప్సుమాన్ భవతి అలాగే ఆ జలంలో యొక్క స్వామిగా అంటే అధిష్టాతగా అంటే ఆ జలసిద్ధిని పొందగలుగుతాడు. ఈ రకంగా ఎవరైతే యహ ఏతద్ ఏవం విద్వాన్ సర్వాసు అప్సు పంచవిధం సామ ఉపాసతే. కాబట్టి ఆ నీటిలో ప్రవేశించి కూడా చనిపోడు, అలాగే నీటి యొక్క సిద్ధి కలుగుతుంది కాబట్టి నీటిని ఎలా కావాలంటే అలాగా ఉపయోగించుకోగలుగుతాడు. ఆ శక్తి అతనికి లభిస్తుంది, అంటే ఆ సామర్థ్యం అతనికి లభిస్తుంది. చాలా మంది కొంతమంది సిద్ధి కలిగిన వాళ్ళు, జలసిద్ధి కలిగిన వాళ్ళు జల ప్రోక్షణ చేస్తుంటారన్నమాట. ఏంటి జల ప్రోక్షణ చేసి కూడా అతనికి తథాస్తు దీవిస్తుంటారన్నమాట. ఆ జల ప్రోక్షణ చేయడం వల్ల ఆ శరీరంలో ఉండేటువంటి రోగాలు మొత్తం నశించిపోయామట. ఋషులు మహర్షులు అతని దగ్గర ఉండే జల చేత కమండలంలో ఆ జలం తీసుకునే వాళ్ళు దాన్ని వాళ్ళ మీద చల్లుతుంటారు, ఆశీర్వదిస్తుంటారు అన్నమాట. మనం కూడా అలాగే యజ్ఞాంతంలో కూడా మనం జల ప్రోక్షణ చేస్తాం కదా, అందరి మీద ఆశీర్వదిస్తాం కదా. అలాగే జలం యొక్క మహత్వం ఉంది కాబట్టి దానికి ఆ పరంపర ఆ పరిపాటి తెలిసిందన్నమాట. అప్పుడు ఋషులు సాధకులు ఎవరైతే ఉన్నారో అందుకే ఆ జలాన్ని చిడకన అంటే జలం చల్లడం అంట, అంటే మీద చల్లడం అనేది. అది అలాగే మనం ఇక్కడ నూతనమైన శిలాన్యాసం కానీ కొత్త భవనాల్లో కానీ ఎక్కడ స్థానం విశేషం కానీ ప్రశేషం చేస్తూ ఉంటాం, జల ప్రోక్షణ చేస్తూ ఉంటాం. కానీ జలానికి అంత ఔన్నత్యం ఉంది, అంత మహత్యం ఉంది కాబట్టి వాళ్ళు తెలుసుకునేది కాబట్టి ఆ ఋషులు ఆ సాధకులు మనకి రకంగా ఒక కర్మకాండంలో ఒక వ్యవస్థను కల్పించిందన్నమాట. అందుకే ఎందుకు మనం విని చేస్తున్నాం అంటే ఔపచారికం కాదు, అది మనకు సూక్ష్మంగా ఆ ప్రభావం మన మీద చూపుతుంది. మనం తెలియదు కాబట్టి ఆ సిద్ధిని పొందలేదు కాబట్టి మనకి విని ఈ గతివిధులు మనకు దాన్ని చూసుకోలేకపోతున్నాం, చూడలేదు కాబట్టి మనకు దాని మన దగ్గర ఉన్న కూడా వ్యర్థంగానే ఉన్నాయి. ఈ పంచభూత తత్వాన్ని మన దగ్గర ఉంటూ కూడా మనం ఉపయోగించకుండా వాటి యొక్క సత్తాన్ని చూడలేకపోతున్నాం అంటే దాని యొక్క పరిజ్ఞానం మన దగ్గర లేదు. అందుకే అది మనకు దాని యొక్క స్థితిగతిని మనం ఉపయోగించుకోలేకపోతున్నాం, ఉపభోగం చేసుకోలేకపోతున్నాము. అలాగే ఆ ఋషి మొదలు అని ఆ యజ్ఞ యాగాలు చేస్తూ విని క్రియాకలాపాలు ఏవైతే ఉన్నాయో అని వాళ్ళు అనుభవించారు కాబట్టి పంచభూతాలను అన్ని ప్రతిదీ సాక్షిగా తీసుకుని ఇలాగ చేస్తూ ఉంటారు. ఏదో ఔపచారికంగా చేస్తున్నామని అనుకుంటాం. వాళ్ళు ఆ సిద్ధిని పొందేది, జలసిద్ధిని పొందేది కాబట్టి, అగ్నితత్వాన్ని పొందేది కాబట్టి ఈ అగ్నితత్వం అగ్ని ఈ రకంగా ప్రజ్వలింపజేయాలి, వాయువుని ఈ రకంగా మనం ఈ దిశలో కూర్చోవాలి, ఈ రకంగా వాయువు మనకి ఇలా కలిగినప్పుడే ఇది ఈ కర్మ చేయాలి. అలా ప్రతిదానికి
మన కర్మ ఉండేది. అలాగే మనం ఆ చూసామంట అక్కడ యజ్ఞ వేదిక తయారు చేసేటప్పుడు ప్రత్యేక ఇటుక, అంటే ప్రతి ఇటుక కూడా యజ్ఞంలో మంత్రం చెప్పి అక్కడ ఒక యజ్ఞ వేదికను చేరుస్తామంట. అంటే యజ్ఞ వేదిక నిర్మాణం తయారు చేస్తామంట. అంటే ప్రతిదానికి కూడా ఆ ఔన్నత్యము, అంటే ఒక రహస్యము, ఒక విధమైనటువంటి పద్ధతి విధి విధానం ద్వారా ఆ తత్వాన్ని, అనుభూతిని అనుభవిస్తూ వాళ్ళు చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఆనందం కలిగేది అనమాట. బట్ ఇక్కడ కూడా మనకు ఆ రకంగా జల విషయంలో తెలుసుకొని చేసినట్లయితే మనకు ఆ శక్తి, ఆ సామర్థ్యం లభిస్తాయి అన్నట్టుగా ఇక్కడ మనకు స్పష్టంగా చెప్పబడుతున్నాడు. కాబట్టి ఆ రకంగా మనం ప్రత్యేక సందర్భంలో, ప్రత్యేక క్రియాకలాపాలు, పంచభూతాలు కావచ్చు, ఏ వస్తువు, ఏ పదార్థాన్ని కూడా మనం ఆ మనకు ఇప్పుడు ఒక పద్ధతి, పంచవిధ ఉపాసన పద్ధతి మనం చూసామంట. అంటే ప్రారంభిక స్థితి, ముందు సంకల్పం చేసుకుంటాం, విచారించుకుంటాం, అది ప్రారంభిక స్థితి. అలాగే ప్రారంభించిన తర్వాత అది కంటిన్యూ కొనసాగుతూ ముందుకు వెళ్తున్న స్థితి ఉద్గీత అవస్థ. అలాగే ఉద్గీత నుంచి మళ్ళీ తర్వాత తగ్గుముఖం ఏదైతే వస్తుందో అది ప్రతిహార అవస్థ, తిరిగి రావడం అనేది. తర్వాత అలా వస్తూ ఆగిపోవడం అనేది నిధనావస్థ. అలాగే ప్రత్యేక కర్మలు కూడా, మన క్రియాకలాపాలను కూడా ఒక ఆ ఇలాగే ఉంటాయి. మనం ఆ రకంగా దాన్ని చూసి మనం ప్రత్యేక క్షణం, ప్రత్యేక నిమిషం, ప్రత్యేక సెకండ్ కూడా మనం నిరంతరంగా మనలో మన అంటే ఆత్మ నిరీక్షణ చేసుకున్నట్లయితే, ఆత్మ నిరీక్షణలో ఉన్నట్లయితే, సమాధి స్థితిలో ధ్యానావస్థలో ఉన్నట్లయితే అలాగే మనకు ప్రతిదీ కనిపిస్తుంది. అందుకే ఋషులు, సాధకులు, ధ్యానం చేసే వాళ్ళంతా కూడా ఎల్లప్పుడూ ధ్యానమగ్నంలో ఉంటుందన్నమాట. అందుకే వ్యర్థంగా ఏది కూడా ఆలోచించదు. వ్యర్థంలో ఖాళీగా ఉండే మైండ్ లో ఒక విచారం కూడా, పైకి కాదు, పైన మాట్లాడే మౌనం కాదు, లోపల కూడా ఒక్క విచారం కూడా గతం గురించి కానీ భవిష్యత్తు గురించి, వర్తమానంలో ఎలా ఉండాలి, వర్తమానం ఎలా జీవించాలి, వర్తమానం మీద వాళ్ళు జీవిస్తారు అన్నమాట. వర్తమాన కర్మలు జీవిస్తారు. ఒక ఆత్మచింతనలో జీవిస్తారు అన్నమాట. ఆత్మ మంత్రంలో జీవిస్తుంటారు అన్నమాట. పరమాత్మ యొక్క తత్వంలో జీవిస్తూ ఉంటుంది అన్నమాట. ఆ రకమైనటువంటి మన స్థితిలో ఓతప్రోతమై ఉన్నట్లయితే మనకు ఆ ప్రతిదీ కూడా మనకు సహకరిస్తుంది, ప్రతిదీ కూడా మనకు ఒక ఆనందాన్ని కలిగజేస్తుంది అన్నమాట. కాబట్టి ఈ రకంగా మనం జలోపాసన చేయడం వల్ల మనకు ఈ రకమైనటువంటి స్థితి ఉత్పన్నం అవుతుందంటే, జలము అతన్ని ఏమి చేయదు, జలం ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోగలుగుతాడు, ఆ సిద్ధి కలుగుతుందని చెప్పి మనం ఇక్కడ చూసాం అనమాట. जो इस प्रकार का చేసిన వ్యక్తికి ఆ జలం, ఓ జల్ మే నహీ మరతా, జల్ సే సంపన్న హోతా, ఇంకా జల్ చేత సంపన్నుడు అవుతా అని చెప్పి ఈ చతుర్థ ఖండంలో మనం ప్రస్తావించుకున్నాం. చూడండి నెక్స్ట్ 5వ ఖండం చూడండి. అయితే 5వ ఖండంలో ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మనము ఋతువులు ఉన్నాయి కదా మనకు. ఆ ఋతువులు ఏమంటే మనకు వర్ష ఋతువు, శరద్ ఋతువు అని చెప్పి మనకి ఋతువులు ఏమి, ఆ ఋతువుల్లో కూడా మనకు 6 ఋతువులు ఏవైతే ఉన్నాయో ఆ ఋతువులు కూడా తెలుసుకొని అదే రకంగా ఉపాసన చేసినట్లయితే, పంచవిధ ఉపాసన చేసినట్లయితే ఆ ఋతువులు కూడా మనకు ఒక ఆ ప్రకృతి కూడా మనకు సహకరించి మనకు ఆ ఏ రకమైన మనోకామన అయితే ఉందో ఆ రకమైన మనోకామన సిద్ధింప చేస్తున్నాయి. కాబట్టి మనం దీన్ని కూడా మనసులో భావనాత్మకంగా కర్మ చేసినట్లయితే మనకు ఈ పంచవిధ ఉపాసన ద్వారా మనం ఆ తత్వాన్ని తెలుసుకోగలుగుతామని చెప్పి ఇక్కడ కూడా అదే విధంగా ప్రస్తావించబడింది. చూడండి, గ్రీష్మ ఋతుసు పంచవిధం సామ ఉపాసీత వసంతో ఋతుసు పంచవిధం సామ ఉపాసీత వసంతో హీంకారో గ్రీష్మ ప్రస్తావ వర్షా ఉద్గీత శరత్ ప్రతిహారో హేమంతో నిధనం. అది ఋతువుల యొక్క విషయంలో కూడా పంచవిధం సామ ఉపాసిత, అంటే 5 రకాల సామగానం యొక్క ఉపాసన ఎవరైతే చేస్తారో అది ఎలా చేయాలంటే పంచవిధంగా వసంత ఋతువు అయితే ఉందో, వసంత ఋతువు అయితే హీంకారంగా భావించి అది వసంతమే ఆ పరమాత్మకి ప్రతీకాత్మక ఓంకార ఉద్గీత స్వరూపంగా భావించి మనము ఆ హీంకారాన్ని తీసుకొని ఉపాసన చేసినట్లయితే, అంటే ఆ వసంత వచ్చి ప్రారంభిక అవస్థ అన్నమాట. అలాగే తర్వాత రెండవది గ్రీష్మ గ్రీష్మ ఋతువు వచ్చినట్టు ప్రస్తావావస్థ, అది ప్రారంభం అయిపోయింది అన్నమాట. వర్ష అనేది ఎప్పుడైతే వర్షాకాలంలో వర్ష ఋతువు ఏదైతే ఉందో ఆ వర్ష వచ్చినప్పుడు ఉద్గీత అవస్థ, అలాగే శరద్ ఋతువు ఏవైతే ఉందో ప్రతిహార అవస్థ, అలాగే
హేమంత ఋతువు ఏదైతే ఉందో నిధనావస్థ, ఈ రకంగా మనకు 6 ఋతువుల యొక్క స్థితిని మనకి ఇక్కడ వసంతం నుంచి మొదలుకొని హేమంతం వరకు మనకు ఈ రకంగా మనం ఉపాసన చేసినట్లయితే మనకు కల్పాంతే అస్మై ఋతవ ఋతు ఋతుమాన్ భవతి. కల్పాంతే అస్ అస్మై ఋతవ ఋతుమాన్ భవతి. ఏతద్ ఏవం విద్వాన్ అన్ ఋతుసు పంచవిధం సామ ఉపాస్తే. విద్వాన్ ఋతుసు పంచవిధం సామ ఉపాస్తే. కాబట్టి ఏతద్ ఏవం విద్వాన్ అంటే విద్వాంసుడు ఈ ఋతువుల్లో ఋతువుల్లో పంచవిధ సామాన్ని ఈ రకంగా తెలుసుకొని ఎవరైతే ఉపాసన చేస్తారో అతనికి ఇవన్నీ కూడా ఋతుమాన్ అంటే అతను ఆ ఋతువుల ద్వారా కూడా సమర్థమైన ఫలాన్ని పొందగలుగుతాడు, సమర్థవంతమైన శక్తి పొందగలుగుతాడు. ఋతువులు కూడా ఆ సామర్థ్యాన్ని అంటే ఋతువులకు అనుకూలంగా మార్చుకోగలుగుతాడు అనమాట. అంటే ప్రత్యేక ఋతువులో ఒక్కొక్క రకమైన స్థితి ఉంటుందండి. ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్కరికి ఆ పిండంలో ఉండేటువంటి తంత్రాలు ఏవైతే ఉన్నాయో మనకు సహకరించామట. అంటే మనకు ఈ వాతావరణం మారే కొద్దీ అంటే ఋతువు మారే కొద్దీ శరీరంలో ప్రభావాలు మనకు వికృతి ఉత్పన్నం అవుతుంది. చాలా మంది చూస్తున్నాం. అంటే ప్రకృతిలో కొన్ని ఆ ప్రకోపాలు ఉత్పన్నమవుతాయి, శరీరంలో పిండంలో కూడా కొన్ని ప్రకోపాలు ఉత్పన్నమవుతాయి. అంటే ఏదో ఒకటి మనకు శారీరకంగా ఇబ్బంది పడుతుంటాం, శారీరక రోగంతో ఇబ్బంది పడుతున్నాం, అది మనకు వికారాన్ని ఉత్పన్నం చేస్తున్నాం అన్నమాట. అలాగే ప్రకృతిలో కూడా కొన్ని వికారాలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి ఋతువు అనుకూలాన్ని బట్టి. అవన్నీ కూడా మనకు సిద్ధిస్తాయి, అవన్నీ కూడా మనకు సహకరిస్తాయి అన్నమాట. అంటే ఏ ఋతువు ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అనేది మనకు ఇక్కడ ప్రస్తావించబడుతుంది. కాబట్టి మనకు ఈ పంచవిధ ఉపాసన మనం ఋతువుల్లో కూడా మనం తెలుసుకొని వసంత ఋతువును హీంకారంగా భావించి, గ్రీష్మ ఋతువును ప్రస్తావంగా భావించి, వర్ష ఋతువును ఉద్గీతంగా భావించి, శరద్ ఋతువును మనము ప్రతిహారంగా భావించి, హేమంతాన్ని నిధనంగా భావించి ఉపాసన చేసినట్లయితే మనకు ఖచ్చితంగా అది కల్పాంతంలో అంటే మనకు ఖచ్చితంగా అది సమర్థవంతం అవుతుంది. కల్పాంత ఇక్కడ అంటే మనకు కాలాంతరంలో మనకు అవి సామర్థ్యం ఉత్పత్తి చేస్తాయి. కానీ కల్పంతే ఇక్కడ అందుకే మనకు కింద మంత్రుల్లో కల్పంతే అస్మై ఋతవ. కల్పంతే ఇక్కడ అంటే అతనికి ఇవన్నీ ఋతువులు కూడా కల్పంతే ఉత్పన్నం అవుతాయి, సమర్థవంతం అవుతాయి, ఫలాన్ని ఇస్తాయి అన్నమాట. ఉత్తమమైనటువంటి ఫలాన్ని చేకూరుస్తాయి. అది నిశ్చయంగా ఆ సామగానం యొక్క ఉపాసన ఎవరైతే చేస్తారో, తెలుసుకొని చేస్తారో అటువంటికి ఈ శక్తి సామర్థ్యం లభిస్తుందని చెప్పి మనకి ఈ మంత్రంలో కూడా 2 రకాలుగా ప్రస్తావించబడింది. చూడండి, ఋతువమ్మే 5 प्रकार के साम की उपासना करे. ఋతువుల్లో కూడా 5 రకాల సామగానం రూపంలో ప్రతినిధాత్మకంగా చూస్తూ మనం ఉపాసన చేయాలి. వసంతం హీంకార హై, గ్రీష్మ ప్రస్తావ హై, వర్ష ఉద్గీత హై, శరద్ ప్రతిహార హై, హేమంత నిధన్ హై. ఓకేనా? ఈ రకంగా మనము 5 రకాల సామ ఉపాసన చేసినట్లయితే ఋతువుల్లో కూడా అతనికి जो इसे इस प्रकार जानने वाला पुरुष ऋतुओं में 5 प्रकार के साम की उपासना करता है. ऐसा సామగాన ఉపాసన చేస్తారో ఊసి ఋతువు అప్పుడే అనురూపు భోగు దేతే. ఋతువులు కూడా తనకి అనుకూలంగా అన్ని భోగాలను కలిగజేస్తామంట. ఆ ఋతువులతో మనకు నిరంతరం కొనసాగుతూ ఉంటుందా ఈ మొత్తం సృష్టి, అంటే ప్రతి వర్షం కూడా. అంటే అందుకే ఈ ఋతువులు ఏవైతే ఉన్నాయో తనకి అనురూపంగా అన్ని భోగాలను నీకు కలగజేస్తాయి, అంటే అన్ని అనుకూలిస్తాయి, నీకు అన్ని రకాలుగా సహకరిస్తాయన్నమాట. అంటే నువ్వు ఏ కర్మలో లీనమవుతున్నావు, ఏ కర్మ చేస్తున్నావో ఆ ప్రత్యేక కర్మను నీవు సంపన్నం చేస్తాయి. నువ్వు ఎలా కావాలంటే అలాగా నీకు సహకరించి నీ కర్మను ముందు తీసుకెళ్తాయి. ఆ శక్తి సామర్థ్యం ఈ రకంగా ఋతువు పంచవిధ ఉపాసన ఋతువుల్లో కూడా చేసినట్లయితే మనకు ఆ శక్తి సామర్థ్యం లభిస్తుందని చెప్పి మనకు ఈ రకంగా ప్రస్తావించబడింది. అస్తు మనకు ఇవి క్రమంగా ఏం కనిపిస్తుందంటే మనం ఈ రకంగా ఉపాసన చేసే పద్ధతిని ప్రత్యేక పదార్థంలో, ప్రత్యేక వస్తువుల్లో మన ఏ క్రియాకలాపాల్లో ఉన్నా ఇవన్నీ మనకు ప్రకారాలు చూస్తున్నాం. పంచవిధ ఉపాసనకి ప్రకారాలు చూస్తున్నాం. అలాగా అన్ని చోట్ల ఇదే విధంగా మనం ప్రయత్నం చేసినట్లయితే మనకు అదే శక్తి, అదే సామర్థ్యం లభిస్తుందని చెప్పి ఇక్కడ ఈ మంత్రముల ద్వారా మనకు తెలుస్తున్నాయి. కాబట్టి మనం అలాగే పశువుల్లో కూడా మనం ఇదే రకంగా పంచవిధ ఉపాసన చేయవచ్చు అన్నమాట.
మనము ఈ సంసారంలో చూస్తుంటామండి. పశువులు పశువులు కావచ్చు, చిన్న చిన్న జంతువులు కావచ్చు, దాన్ని ఎంత ప్రేమగా వాళ్ళు ఆదరిస్తుంటారో, గౌరవిస్తుంటారో, దగ్గరికి తీసుకుంటారో, వాళ్ళు నిరంతరంగా ఉపాసన చేస్తుంటారో, ఎక్కువ విదేశీయులు వచ్చి అనేక మంది కూడా అన్ని చోట్ల ఉన్నారనుకోండి. సో వాళ్ళకి ఎంత ఏ రకంగా సహకరిస్తుంటారండి. ఇప్పుడు చిన్న చిన్న శునకం, కుక్కలు కూడా ఒక సేవ ఏ రకంగా చేస్తారని అంత మంచి చేయటువంటి సేవ, ఎంతో విశ్వాస నిష్ఠతో అవి స్థితిని, సందర్భాన్ని అర్థం చేసుకుని ఆత్మరక్షణ కలిగిస్తుంటాడు. అదొక సహకరిస్తూ ఉంటున్నమాట. అంటే ఆ ప్రత్యేక ప్రాణి కూడా ఆత్మతో యుక్తమైన, అది తెలుసు మన ప్రత్యేక ప్రాణి కూడా ఆ ఉత్తమైనది కానీ చేసిన కొన్ని కర్మల వలన అలాంటి భోగం కలిగిందన్నమాట. అందుకే ఆ మనకు ఇతిహాసాల్లో, పురాణాల్లో మనకు ఏం చేస్తుందంటే ఆ పశు పక్షులు కూడా ముక్తిని పొందే, మోక్షని పొందే ఆ జన్మాంతరం తర్వాత. అంటే ఆ రకంగా కర్మ చేసి ఆ రకంగా సాన్నిధ్యంలో ఉండి అవి మోక్షని పొందే అంటుంటాం అన్నమాట. ఓకేనా, ఉత్తమ గతిని పొందే అంటాం. కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ప్రత్యేక చూసే దృష్టికోణం చూసినట్లయితే ఆ ఆ పరమాత్మ, అతని శరీరంలో ఉండేటువంటి తత్వం ఏంటి, ఆ శరీరంలో ఉండే సంస్కారం ఏంటి, ఆ ఆత్మ ఎందుకు ఇలా అయింది, ఏ విధంగా అయింది, అంటే అవి ఏ రకంగా మనకు సహకరిస్తాయి, ఇవన్నీ కూడా మనకి సూక్ష్మంగా ఆ ప్రత్యేక ప్రాణి యొక్క కర్మను, గతివిధిని మనం అర్థం చేసుకోవచ్చు. సూక్ష్మంగా ఏ కర్మ చేసి ఉంటుంది, ఎలా చేసి ఉంటుంది, ఎందుకు ఇలాంటి జన్మ కలిగింది, మనం ఎలా ఉన్నాం, ఎందుకు మనతో ఏ రకమైన సంబంధం ఏర్పడింది, ప్రకృతి సంబంధం ఎలా ఏర్పడింది, అంటే ప్రాణికి, అన్య ప్రాణికి ఏ రకంగా సహకరిస్తుంది, దాని యొక్క తత్వం ఏంటి, ఇవన్నీ కూడా మనకు సూక్ష్మంగా పశువుల్లో కూడా మనం స్నేహపూర్వకంగా ఉంటూ మనం ఇప్పుడు ఎందుకంటే పెద్ద పెద్ద క్రూర మృగాలను తన వశపరుచుకుంటామట. అది ఏ రకంగా కాదు, ప్రేమపూర్వకంగా, భయపూర్వకంగా, అన్ని రకాలుగా. అని నిరంతరం దాన్ని ఉపాసన చేస్తున్నాడు, నిరంతరంగా సాన్నిధ్యంలో ఉంటారు, నిరంతరంగా ఆ సాన్నిధ్యం చేత, సామీప్యం చేత, ఆ నిరంతరంగా దాని గురించి ఆలోచించడం చేత దాన్ని తన వశపరుచుకుంటున్నామట. ఆదిని లేనటువంటి దాన్ని కూడా వాళ్ళు తన వశపరుచుకుంటున్నామట. ఆ రకంగా ప్రత్యేక స్థితిలో కూడా మనము ఆ స్థితిని పొందవచ్చు. కాబట్టి అందుకే ఆ 6వ ఖండంలో కూడా ఈ రకంగా ఇది ఒక ఖండం చూడండి. పశుషు పంచవిధం సామ ఉపాసీత హీంకారో హీంకారో అవయవ ప్రస్తావో గావ ఉద్గీతో అశ్వాహ ప్రతిహార పురుషో ప్రతిహార పురుషో నిధనం అని చెప్పి ఇక్కడ ఈ రకంగా 6వ మంత్రం మనకు ప్రస్తావించబడింది అన్నమాట. కాబట్టి ఎవరైతే ఈ రకంగా భవంతి అస్య పశవ పశుమాన్ భవతి య ఏతద్ ఏవం విద్వాన్ పశుషు పంచవిధం సామ ఉపాసతే, అంటే పైన చెప్పిన ప్రకారం పద్ధతి అంతా కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు పశువుల్లో మనం ఆ 5 రకాల ఉపాసన విధిని మనం చూస్తున్నాం. పశుషు పంచవిధం సామ ఉపాసీత అజ హీంకారో, ఇక్కడ ఏంటి ఉపాసీత అజ హీంకార స్వరూపం అంటే మేక ఏదైతే ఉందో అది హీంకార యొక్క స్వరూపము. వాటి యొక్క అవయవాలు ఏవైతే ఉన్నాయో ప్రస్తావ స్వరూపము. అలాగే స్వరి ఇక్కడ ఆ అవయవి అవయవ రూపం వస్తుంది. హీంకార అవయవ ప్రస్తావో గావ ఉద్గీత. ఇక్కడ అవి అవయవ అంటే ఇక్కడ భేడ్, అంటే భేడ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకున్నాం ఇక్కడ. అలాగే ఆవులు గావహ ఉద్గీత, అశ్వాహ గుర్రాలు ఏవైతే ప్రతిహారావస్థ, పురుషో నిధినం పురుషావస్థ ఏదైతే ఉందో అది నిధినావస్థ అన్నమాట. ఈ రకంగా మనం పశువు నుంచి మనుష్యావస్థ వరకు దశ అయితే ఉందో అది మనం ఆ తత్వాన్ని తెలుసుకొని ఉపాసన చేసేట్లే మనస్తత్వం ఎందుకు వచ్చింది, పశుతత్వం ఎలా వచ్చింది, వాడి కర్మలు ఏంటి, వాడి గతివిధి ఏంటి, ఇవన్నీ మనం కొంచెం సూక్ష్మంగా మనం ఆ దృష్టికి ఉంచినట్లయితే, ఆ రకంగా మనోచింతన చేసినట్లయితే అక్కడ కూడా మనకు ఆ తత్వం మనకు తెలుస్తుంది, ఆ తత్వం మనకు అర్థమవుతుంది అని చెప్పి ఇక్కడ మనము పశువుల్లో కూడా పంచవిధ సామక ఉపాసన అనుభూతిని పొందవచ్చు. అంటే సామయం అయిపోయి, సామగానం యుక్తం అయిపోయి, అంటే అందులో ఓతప్రోతం అయిపోయి, ఆ తత్వంలో ఆ ప్రాణిలో ఓతప్రోతం అయిపోయి ఉపాసన చేసినట్లయితే, అది సాన్నిధ్యంలో ఉన్నట్లయితే, ఇప్పుడు ఆ రకంగా సాన్నిధ్యం పొందడానికి ఈ 5 రకాలుగా అజ తత్వాన్ని ఈక రూపంలో, బేడి తత్వాన్ని ప్రస్తావ రూపంలో, ఆవును ఉద్గీత రూపంలో, అశ్వాన్ని ప్రతిహార రూపంలో, పురుషుని నిధన రూపంలో చూసి మనం ఉపాసన చేసినట్లయితే అతనికి ఆ పశువులు కావచ్చు, ఏవైతే మనం చెప్పుకున్నా అవన్నీ కూడా అవి అతడు పశుమ అంటే వాటి మీద విజయాన్ని పొందగలుగుతాడు, అన్ని వాటికి సహకరిస్తాయి. అందుకే అంటే నిర్భయత్వం వస్తుంది. ఇలాగా ఆ పశుతత్వం నుంచి మనం ఏమేమి గ్రహించవచ్చు అవి గ్రహించుకోగలుగుతాము, వాటిని ఉపయోగించుకోగలుగుతాం. కాబట్టి దాంతో పాటు ఆ కర్మ సిద్ధాంతం తెలుసుకొని మనం కూడా ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఒక సందేశాన్ని సమస్త కళ్యాణానికి అందచేయచ్చు అన్నమాట. కానీ ఆ కర్మ ప్రక్రియ పద్ధతిని, అలాగే అతను ఆ ప్రాణుల మీద
సిద్ధిని పొందడం అనేది శక్తి సామర్థ్యం అతనిలో కలుగుతుంది. అందుకే ఇక్కడ ఆ ఆ రకంగా మనకి ఈ రకంగా ప్రస్తావించబడింది. అస్తు. నెక్స్ట్ ఇలాగే పంచవిధ ప్రాణోపాసన గురించి ఇంకా 2-3 సందర్భాలు ఉన్నాయి. అలా సందర్భాలు చెప్పిన తర్వాత సప్తవిధ ఉపాసన ఎలా ఉంటుందనేది మనం రేపు ప్రస్తావించుకుందామండి. ఇప్పుడు చెప్పిన పాఠంలో ఏదైనా సందేహం చెప్పండి. ఒక్కొక్క జంతువు గురించి చెప్పారు, అది కొంచెం ఒకసారి చెప్పరా అండి? అంటే ఇక్కడ మొత్తం పశువుని తీసుకున్నామట. ఒక్కొక్క జంతువు చెప్పాం కదా ముందు. ఆ హవి మీద అంటే అజ అంటే ఏమిటి? మేక. ఆ మేక మీద మనం ఆ మేక తత్వం ఏంటి, ఆ మేకని మనకు కొంతమంది చాలా మంది ఎవరైతే దాన్ని పాలిస్తుంటారో పోషిస్తుంటారో వారి దగ్గర చూసినట్లు వాళ్ళకి ఎక్కువ సాన్నిధ్య ప్రియకరంగా ప్రీతికరంగా ఉంటాయి. వాళ్ళ దగ్గర పెట్టుకొని కూడా మనం దాన్ని స్తుతించడం అంటే దాన్ని ఎక్కువగా దాన్ని ప్రేమిస్తుంటారు అన్నమాట. ప్రేమించడం అంటే దాన్ని ఎక్కువగా సేవా శుశ్రూష చేస్తుంటారు. ఆ ప్రేమకి లోబడిపోయి ఆ మేక కూడా ఆ స్వామిని ఎలా కావాలంటే అనుకరిస్తున్నాం. పిలవగానే వచ్చేస్తున్నామట. చూస్తుంటాం కొన్ని ప్రాణులు, మేక, పశువులు కూడా అవి వాళ్ళ స్థితిలో పిలవగానే అందరు పిలిస్తే వెళ్ళవు, కానీ వాళ్ళు పిలుస్తానే వెంటనే అవి అతని దగ్గరికి వచ్చేస్తామట. అది ఏ రకమైన స్థితిని అదే అలాగే స్వామి యొక్క మనోగత స్థితిని చూసుకో అదే అనుకూలంగా అవి సహకరిస్తాయన్నమాట. అలాగే బేడైనప్పటికీ కూడా, అలాగే ఆవులైనప్పటికీ కూడా పేరు పెట్టి పిల్లగాని పిలుస్తూ ఉంటాయన్నమాట. ఆ మనోకామను సిద్ధింప చేయడానికి ఇప్పుడు మనం అంటదా గోమాత మనోకామను సిద్ధింపజేస్తుంది చెప్పి మనకు పురాణం చెప్తే కదా. ఆవును మనం ఏ రకంగా మనం ఉపాసన చేసినట్లయితే మనకు అది అన్ని రకాలుగా పుష్టిని మనకి ఇచ్చేస్తుందన్నమాట. అంటే ఆ తత్వాన్ని తెలుసుకొని మనం ఆత్మతత్వాన్ని తెలుసుకుంటే, ఆ ప్రాణిలో ఉండే ఆత్మతత్వాన్ని తెలుసుకొని మనము ఉపాసన చేసినట్లయితే, దాని గురించి ఎక్కువ చింతన చేసినట్లయితే ఆ తత్వం, ఆత్మతత్వం నుంచి మనకు తెలుస్తుందన్నమాట. ఆ పశుతత్వం నుంచి మనకు యథార్థంగా తెలుస్తున్నాం. యథార్థ స్వరూపం తెలిసినప్పుడు అయితే మనం చేయాల్సిన కర్మలు ఏమిటో తెలుసుకుంటాం అన్నమాట. అలాగా అశ్వంలో కూడా మనం పురుషునిలో కూడా మనం చూసుకోవాలన్నమాట. అంటే ఇవన్నీ అంతిమ ఎలా వచ్చింది మనకు ఒక తత్వం తెలుసుకున్న తర్వాత మనకు పురుషావస్థ నిద్రావస్థ వచ్చిందన్నమాట. ఓకేనా? అది ముందు ఈ ప్రాణుల్లో ప్రత్యేక జంతువుల్లో ఉన్నటువంటి స్థితిని మనం క్రమంగా పోల్చుకుంటూ మనిషి జన్మ వరకు మనం వచ్చాం కదా. వీటిని మనం సూక్ష్మంగా పరిశీలించినట్లయితే, సూక్ష్మంగా అవలోకనం చేసినట్లయితే ఆ తత్వం ఆ పరిస్థితి మనకు తెలుస్తుంది. ఓకేనా? అది మనం సూక్ష్మంగా ప్రయత్నపూర్వకంగా చేసినప్పుడే ఎలా ఏ రకంగా అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనకు ఇప్పటివరకు చెప్పిన దాంట్లోనే లౌకికంగా ఉన్నాయి కాబట్టి మనకు సహకరిస్తాయని చెప్పి, ఇవి కూడా మనకు పశువులు సహకరిస్తాయి. బాగా ప్రేమించినట్లయితే, స్నేహపూర్వకంగా దాన్ని చూసినట్లయితే, దానికి అన్ని రకాలుగా అందజేసినట్లయితే ఇవన్నీ కూడా మనకు సహకరిస్తాయి. అందుకే పశుమానుభవతి అన్ని కదికి కొన్ని పశువులు పక్షులు కూడా కొంతమంది స్వాములకు ఎవరికి సేవా శుశ్రూషలో ఉన్నదో వాళ్ళు నిర్భయంగా నిర్మోహమాటంగా వాళ్ళ దగ్గరికి వస్తుంది. అందరి దగ్గరికి వెళ్ళామంట, ఆ సిద్ధి కలుగుతుందన్నమాట. అందుకే ఋషి మహర్షుల దగ్గర కూడా ఉపాసన చేసేటప్పుడు చాలా పశు పక్షులు కూడా నిర్భయంగా వచ్చి కూర్చుంటాయి. మృగాలు కూడా వచ్చి అతని దగ్గర కూర్చుంటూ ఉంటాయన్నమాట. కాబట్టి ఆ సిద్ధి అతనిలో కలుగుతుంది. వాటిని అర్థం చేసుకుని వారి యొక్క మనోగత స్థితిని అర్థం చేసుకోగలుగుతారు అనమాట. ఏంటి వాడి యొక్క మనోగత స్థితిని, ఆ పశుతత్వంలో ఉండేటువంటి మనోగత భావాలను ఈ యోగి, ఈ సాధకుడు, అతను సాన్నిధ్యంగా ఉండే వ్యక్తి, ఉపాసన చేసే వ్యక్తి, అతనికి ఆ సామర్థ్యం కలుగుతుంది. ఆ పశువులో ఉన్నటువంటి మనోగత భావాలను అర్థం చేసుకోగలుగుతాడు, పక్షుల్లో ఉన్నటువంటి మనోగత భావాలను అర్థం చేసుకోగలుగుతాడు. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి 6 జంతువులు ఏవైతే ఉన్నాయో, మనుష్య ప్రాణి అయితే ఉందో, ఇవన్నీ కూడా మనం పశుతత్వాన్ని మనం చింతన అవలోకనం పరిశీలించినట్టు గమనించినట్లయితే, మనం దానికి అదే విధంగా సేవా శుశ్రూష ఇచ్చినట్లయితే అవి మనకు సహకరిస్తాయి. అతని మీద, ఆ పశుతత్వం మీద విజయాన్ని పొందగలుగుతా అంటే ఆ శక్తి అతనిలో కనిపిస్తుంది. అటు మనోగత భావానికి అనుగుణంగా మనం ఉంటాం, అవి కూడా మనోగత భావానికి అనుగుణంగా అవి ఉంటాయి. ఒకరికొకరు పరస్పరం అర్థం చేసుకునే శక్తి ఇద్దరికి లభిస్తుందన్నమాట. అది ఇక్కడ మనం ఈ రకంగా తీసుకోవాలన్నమాట. ఓకేనా? దీనికి ఇంకా చింతన అనేది మనకు రకరకాలు చేయొచ్చు, రకరకాలు చెప్పొచ్చు. కానీ ముందుగా అవలోకన స్థూల దృష్టిలో మనం చూస్తున్నాము. స్థూల దృష్టికోణంలో మనం చూసినట్లయితే మనకు నిదానంగా ఆ శక్తి వస్తుందన్నమాట. ఇలా చూడాలి. ఇప్పుడు మనకి ఇంతవరకు చెప్పిన దాంట్లో అన్నింటిలో సామాన్యంగా ఉన్నాయి కాబట్టి మనం చూసామట. ఇది డైరెక్ట్ గా పశువును మనకి ఏ రకంగా సహకరిస్తున్నా, మనం స్థూలంగా చూస్తున్నాం. పశువులు మనకు చాలా మంది సహకరిస్తున్నాయి కదా. చిన్న చిన్న ప్రాణులు కూడా అందరికీ చాలా మంది సహకరిస్తున్నాయన్నమాట. అర్థం చేసుకుంటాయి. ఒక వ్యక్తి ఏం చెప్తే అవి అదే స్వామికి అనుగుణంగా, ఆ సేవకుడికి అనుగుణంగా అవి బాధపడుతున్నాయి, అన్ని రకాల సేవా సృష్టి చేస్తున్నాయన్నమాట. అవి ఎలా కలుగుతుంది?
అతనికి ఆ సిద్ధి కలిగింది. అందుకని దాని యొక్క ప్రేమను, తన యొక్క ఆత్మతత్వాన్ని, తన మనోగత భావాన్ని జయించుకోగలిగాడు కాబట్టి, దాని మనోగత అర్థం చేసుకోగలుగుతున్నాడు కాబట్టి, ఆ యొక్క భాషను అర్థం చేసుకోగలుగుతున్నాడు కాబట్టి, మాట్లాడకపోయినా దాని మనోగత భావాన్ని బట్టి ఏం కావాలి, ఏం ఏం ఇప్పుడు అపేక్ష ఉందని చెప్పి ఆ భావనని ఇతనికి అర్థం అవుతున్నాయి. అందరికి అర్థం కావు కదా. అంటే దాని యొక్క స్థితిని మనం పొందగలుగుతాం అన్నమాట. మనోగత భావన అర్థం చేసుకోగలుగుతాం. అది ఇక్కడ సిద్ధి అతనికి పశుమాన భవతి అని చెప్పి చెప్పుకున్నామట. అంతిమంలో భవంతి అస్య అస్మై పశవ పశుమాన్ భవతి. అందుకే అతడు ఎవరికి రకంగా పశువుల మీద ప్రభు యొక్క దృష్టి పెట్టి ప్రభు యొక్క స్వరూపం ఇది కూడా ఇందులో ఉండే ఆత్మగా నాలో ఉండే ఆత్ముడు అంతా ఒకటే, ఇదంతా పరమాత్మ శక్తి ద్వారా ఇవన్నీ గతిశీలంగా ఉంటున్నాయి. అలా ఆ రకంగా పరమాత్మ యొక్క తత్వాన్ని మనసులో భావించి మనం ఉపాసన చేసినట్లయితే, అంటే ఆ పశువును మనం దగ్గరగా తీసుకున్నట్లయితే, దగ్గరగా దానికి సేవా శుశ్రూష చేసినట్లయితే, ఈ రకంగా మనము స్నేహం పూర్వకంగా దానికి అన్ని అందించినట్లయితే అవి కూడా మనకు కూడా మన వాటికి సుఖాన్ని అందించగలుగుతాం. అవి వెంటనే మనకు కూడా సుఖాన్ని అందచేయగలుగుతాం అన్నమాట. అవి కూడా ఆ రకంగా వాడు ఏ రకంగా సుఖంగా ఉండగలుగుతుందో, ఏ రకంగా అయితే శాంతంగా ఉండగలుగుతుందో, ఆనందంగా ఉండగలుగుతుందో, ఆ రకమైన మనం సేవా శుశ్రూష ద్వారా మనకు స్నేహం ఇచ్చినట్లయితే, ప్రేమ ఇచ్చినట్లయితే అవి కూడా మనకు సుఖాన్ని ఇస్తాయి. ఆ శక్తి అతను కలుగుతుంది. అందుకే అతను పశుమాన్ భవతి. అంటే పశువు మీద అధికారం పొందినవాడు అవుతాడు అని చెప్పి ఇక్కడ ఈ రకంగా మనం తీసుకోవాలన్నమాట. దీనికి వ్యాఖ్యలు అనేకంగా ఉండొచ్చు. మనం ఒక ప్రకారం చూసాం దీంట్లో కూడా చేసి, అందుకే ఉపాసన చేసి ప్రతి ఒక్కరికి భిన్న భిన్నంగా ఉంటాయి అన్నమాట. అస్తు ఏంటండి స్యందనం? స్యందనం అంటే రథం అండి. ఏంటండి తీసుకోవచ్చు. ఇది కూడా ఒక రథం లాంటి మనం పోల్చుకుని మనం తీసుకోవచ్చు. ఈ ఋతువులు అవన్నీ కూడా అందులో వర్ణించాడు ఋషి. పురుష సూక్తంలోనే అందులోనే కానీ చదివినట్టు గుర్తు విన్నట్టు. అవునండి, ఇవన్నీ మనకు కలిసి వచ్చినట్టువే కదా. అది తీసుకొని మనం ఇక్కడ విభాగంగా మనం చెప్పుకుంటున్నాము. ఈ ఋతువులు ఇవన్నీ కూడా వర్ణించాడు. ఒక్కొక్క ఋతువు అంటే ఇక్కడ సాధనపరంగా అతను ఏంటంటే విశేషార్థంగా చెప్పినా బాహ్యంగా మనకి ఇచ్చేసాడు. అందుకే గుర్తొచ్చి అడుగుతున్నాను ఋగ్వేదంలో. అవునండి, అవన్నీ అక్కడ వర్ణించబడ్డాయి కాబట్టి మనం అంత పూర్తి వర్ణన తీసుకోలేం. కాబట్టి క్రమంగా ఒక్కొక్క స్టెప్ ఎలా ఉపాసన చేసుకోవాలని చెప్పి, ఒక్కొక్క తత్వం మీద ఎలా ఉపాసన చేయాలని చెప్పుకుంటున్నాడు అని. ఓకేనా? ఒక పూర్తి సైద్ధాంతిక చర్చ కాకుండా, వర్ణన కాకుండా మనం ముందు ఎలా ఉపాసించాలి సమగానంలో కృపయ క్షమత. మీ సౌండ్, మీ వాక్ అనేది ఇక్కడ కట్ అయి వస్తుందన్నమాట. అది తెగిపోతుంది. అంటే నెట్వర్క్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. మాటలు అనేది కట్ అయి వస్తున్నాయి అన్నమాట. అంటే సాధన ఉంది. మామూలుగా బయట వర్ణించినట్టుగా మనకు ఉంటుంది. చెప్తాడు అనమాట. అంటే ఆ కాలంలో ఆ రకంగా చెప్తే వాళ్ళందరికీ అర్థం అయ్యేది అనమాట. అవునండి. అస్తు. కాబట్టి మనకు ఆ రకంగా తెలుసుకొని ఏదైనా కూడా మన ప్రత్యేక క్రియాకలాపాన్ని సూక్ష్మంగా పరిశీలిస్తూ గమనిస్తూ చేసినట్లయితే అదే మనకు ఆ కర్మతత్వం మీద విజయాన్ని పొందగలుగుతాం. ఏ కర్మైనా కూడా అది మనకు వస్తువైన పదార్థమైనా అది మనకు సిద్ధిని కలగజేస్తుంది. కాబట్టి అది తెలుసుకొని మనం కర్మలు చేయాలనేది మనకు తెలుస్తుంది. ఇవన్నీ ఒక రకంగా చూస్తున్నాం. కొన్ని ఉపలక్షణంగా చెప్పుకుంటున్నాం. దీన్ని ఆధారం చేసుకుని ప్రతిదీ కూడా మనం అర్థం చేసుకోవాలనేది మనకు ఇక్కడ తెలుస్తుంది. కాబట్టి ఆ రకంగా ప్రత్యేక పదార్థం పట్ల, వస్తువు పట్ల, పశువుల పట్ల మనం ఉపాసన చేసినట్లయితే వ్యక్తికి ఆ శక్తి, ఆ సామర్థ్యం కలుగుతాయి. వాటి మీద సిద్ధిని పొందగలుగుతాడు అనే విషయాన్ని మనం ఈ మంత్రాల్లో మనం చూసామండి. అస్తు. ఇంకేమైనా సందేహాలు అంటే కూడా మనం తర్వాత చూద్దాం. శాంతి ప్రార్థన. ఓ
సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ, సర్వేభ్యో నమో నమః. విజయ.